200 యూనిట్ల ఉచిత విద్యుత్ను ఇచ్చే గృహజ్యోతి పథకం ఆధార్ కార్డు ఉన్నవారికే అందుతుందని తెలంగాణ ప్రభుత్వం తాజాగా స్పష్టం చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. విద్యుత్ కనెక్షన్ నెంబర్ను లబ్ధిదారుల ఆధార్తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపింది. ఇందుకోసం ప్రత్యేకంగా అధికారులను నియమిస్తామని చెప్పింది. ఆధార్ లేకపోతే వెంటనే నమోదు చేయించుకోవాలని సూచించింది. అథెంటిఫికేషన్ చేసే సమయంలో ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ చూపించాల్సి ఉంటుందని పేర్కొంది. గృహజ్యోతి పథకం కావాలంటే ఆధార్ నెంబర్ తప్పనిసరి అని సర్కార్ చెబుతుంది. దీనికోసం ఆధార్కి అప్లై చేసుకోవాలి. శాశ్వత ఆధార్ నెంబర్ వచ్చే వరకు ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్ను అధికారులకు చూపించవచ్చు. దీనికి తోడు ఫోటో ఉన్న బ్యాంక్ పాస్బుక్, పాన్, పాస్పోర్ట్, రేషన్ కార్డు, ఓటర్ ఐడి, ఉపాధి హామీ పథకం కార్డు, కిసాన్ పాస్బుక్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా గెజిటెడ్ అధికారి సంతకం చేసిన ధృవీకరణ పత్రంలో ఏదో ఒకదాన్ని సమర్పించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అథెంటిఫికేషన్ సమయంలో వేలిముద్రలు తీసుకుంటారని, బయోమెట్రిక్ పనిచేయకపోతే ఐరిష్ ద్వారా ప్రయత్నిస్తారని కూడా సర్కార్ తెలిపింది. అది కూడా పనిచేయని పక్షంలో ఓటీపీ ద్వారా అథెంటిఫికేషన్ చేస్తారని, అది కాకపోతే ఆధార్ ధృవీకరణ పత్రం తీసుకుంటారని వివరించింది.